గువ్వ కన్నుల వలె కనబడుచుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, పూజ్యుడా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ దినం మమ్మల్ని ప్రేమించి మరలా నీ మందిరంలో నిన్ను ఆరాధించడానికి, అలాగే నీ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేఖనాలు చదివే భాగ్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించారు. చదవడమే కాదు తండ్రి, అది ధ్యానిస్తుండగా మాకు కావలసిన జీవాహారముగా విరిచి వడ్డించు ప్రభువా. నీవు మాట్లాడితే మేము జీవిస్తాం, మేము బ్రతుకుతాం. కనుక నిదాశుని మరుగు చేయండి, నిదాశుని నోట నీ మాట ఉంచండి. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. అంటే మొదటి వచనమే కానీ అది చాలా పెద్ద వచనము. అందులో ఒకవేళ దాన్ని 2 భాగాలుగా చేస్తే చాలా ఒక్కొక్క ఆ వాక్యములో ప్రతి పదాన్ని జాగ్రత్తగా మనం చదివి ధ్యానించి లోతుగా వెళ్తే మనకు మంచి సందేశాలు వస్తాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయకుడు కనుక. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇంతకుముందు పరమగీత గ్రంథంలో ఉన్న 3 అధ్యాయాలు ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ మనము ముందుకు సాగాము. ఈరోజు 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా ధ్యానించడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఈ 4వ అధ్యాయం పూర్తిగా బహుశా ఎన్ని వారాల్లో ధ్యానిస్తామో ఆయన దయ, దేవుని దయ. కనుక శ్రద్ధగా మీరు ఆలకించండి. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి దేవుడు ఎన్నో విషయాలు అందులో మన కొరకు పొందుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పరమగీత గ్రంథంలో 4వ అధ్యాయం మొదట్లో ప్రధానముగా నీవు సుందరివి, నీవు సుందరివి, నా ప్రియురాలా నీవు సుందరివి. ఈ మాట అంటే నువ్వు సుందరివి, సుందరివి అనే మాట ఈ 4వ అధ్యాయంలోనే మొదటిసారిగా అనలేదు ఆయన. అంతకుముందు అధ్యాయాలలో కూడా ఆయన అలా పిలిచినట్టుగా మనం చూస్తాం. అదే పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే చూసారా, నారీమణి సుందరి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే 15వ వచనం కూడా చదవండి. నా ప్రియురాల నీవు సుందరివి అన్నాడు. ఓకేనా? అలాగే 2వ అధ్యాయం 13లో కూడా ఆయన అంటాడు, నా ప్రియురాల సుందరీవతి లేము. చూసారా? కనుక ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో మాత్రమే కాదండి సంఘ కన్యకను సుందరి అని పిలవడం. ఇదివరకు సుందరి సుందరి అని పిలిచిన, మరి ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో సుందరి అనడానికి, మిగతా అధ్యాయాల సుందరి అని పిలవడానికి చిన్న భేదం మనము ఆలోచన చేయడానికి. ఏంటంటే ఇప్పుడు మనము 1వ అధ్యాయం 8లోను 15వ వచనంలోను 2వ అధ్యాయం 13వ వచనంలో సుందరి అన్నాడే కానీ దేనిని బట్టి ఆమె అందగత్తె, దేనిని బట్టి ఆమె సౌందర్యవంతురాలు అనేది మాత్రము చెప్పలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక అబ్బాయో ఒక అమ్మాయో అమ్మాయిని చూసి అబ్బాయి అంటాడు, ఫలానా నువ్వంటే నాకు చాలా ఇష్టం, దేన్ని బట్టి అని అంటే ఆయన చెప్తాడు, నీ కన్నులేమో లేదా నీ మూకేమో అని. అవునా? ఇప్పుడు నువ్వు సుందరివని ఈ యొక్క 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలో ఆయన అన్నాడు కానీ దేనిని బట్టి ఆమె సౌందర్యవంతురాలు, ఏ అంశమును బట్టి, ఏ అంగమును బట్టి ఆమె సౌందర్యవంతురాలు, సుందరీవతి ఆమె అనేది మాత్రము 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలో చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం అన్నాడు, నువ్వు సుందరివి,
సుందరీవతి అనేశాడు. కానీ 4వ అధ్యాయానికి మాత్రం మనం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఎందుకు సుందరీవతివో, ఏ కారణము చేత, ఏ అంశమును బట్టి, ఏ అంగమును బట్టి నువ్వు ఎంత అందగత్తెవో నేను చెప్తాను అన్నట్లుగానే అక్కడ ప్రారంభించాడు ఆయన. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి అంటూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఏ ఏ అంగాలను బట్టి, ఏ ఏ అంశాలను బట్టి తనను ఈ సంఘ కన్యక ఆకర్షించబడిందో పేరు పేరున ఈ 4వ అధ్యాయంలో మాత్రము ఆయన వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఈ వర్ణన, ఈ వివరణ అనేది మనకు చాలా అత్యవసరంగా, అతి ప్రాముఖ్యముగా అవసరమైనది. ఎందుకంటే ప్రియులారా, క్రీస్తుని ఆకర్షించగలిగేటటువంటి ఆత్మ సౌందర్యము ఏమిటో, మనలో యేసయ్యకు నచ్చే ఆత్మ సౌందర్యం ఏమిటో మనలో తెలియజేసే విషయాలు. అంటే పలానా ఆయనకి నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఇష్టం, పలానా ఆయనకి నేను ఇలా తల దువ్వుకుంటే ఇష్టం, పలానా ఆయనకి నేనేమో ఈ సబ్బు వాడితే ఇష్టం. అలాగా మనకున్న ఏ అంశమును బట్టి, ఏ అంగమును బట్టి, ఏ విశేషమును బట్టి ఆయనకిష్టమో తెలియజేస్తున్నాడు ఈ 4వ అధ్యాయంలో. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ అంగాంగ వర్ణన చేశాడు. ప్రతి అంశాన్ని ఫలానా దాన్ని బట్టి నాకు ఇష్టం, దీన్ని బట్టి నాకు ఇష్టం, ఈ హైట్ని బట్టి నాకు ఇష్టం, ఈ వైట్ని బట్టి నాకు ఇష్టం అనుకుంటూ చెప్తున్నాడు ఆయన. అలా ఆయన వర్ణించుటలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగడానికి అత్యవసరమైన పాఠాలు అందులో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి భూమి మీద ఉన్న ఎత్తబడే సంఘ కన్యక, వధువు సంఘ కన్యక ఎలా సిద్ధపడితే ఆయనకు నచ్చుద్దో, ఏ విధంగా ముస్తాబైతే ఆయనకు మనం ఆకర్షించబడతామో ఆయన చెప్పేస్తున్నాడు ఇక్కడ. అందుకే పరమగీత గ్రంథాలు లోతుగా మనం చదివినప్పుడు సూలమ్మితి కన్యక ఏ విధంగా తాను తన యొక్క ఆకర్షణీయతను, తన సౌందర్యాన్ని ఆమె మరింతగా పెంచుకుందో, అది ఆత్మీయ పరిభాషలో మనం కూడా నేర్చుకున్నప్పుడు యేసయ్యకు మనమంటే చాలా ఎక్కువగా ఇష్టపడతాం. ఒక మాట అంటారు, గుర్తుందా? రాజు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే అతనికి మన సౌందర్యం నచ్చిందట. మరి ఆ సౌందర్యం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు ఆయన. నువ్వు ఇలా ఉంటే బాగుంటావు, అలా దువ్వితే బాగుంటావు, అలా నడిస్తే బాగుంటావు, ఇలా నవ్వితే బాగుంటావు అనేది ఆయన చెప్పేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలనుకుంటే, సూలమ్మితి యొక్క ప్రతి అంశము, పేరు పేరున ప్రతి అంగము, అంగాంగ వర్ణన ఆయన చేస్తున్నది మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలా ఉండేటట్లుగా దైవ సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా మనము అలంకరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంత చక్కగా ఆయన వివరిస్తున్నాడు. గమనించండి ఏం చెప్తున్నాదండి అక్కడ లేఖనము. నీ కన్నులు, అదండి చూసారా, కన్నులు పోల్చాడు అక్కడ. ఫస్ట్ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని ఆయన అన్నాడు. అయితే గువ్వ అనగా పవిత్రమైనటువంటి పక్షి. కాబట్టి గువ్వ అనగా పవిత్రమైన పక్షి మాత్రమే కాదండి, పరిశుద్ధతకు సాదృశ్యమే. అయితే గువ్వ అనగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా సాదృశ్యమై ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ, నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నులు అంటే మనకు తెలుసు, చాలాసార్లు చెప్పాను, కన్ను జ్ఞానేంద్రియము. అవునా? జ్ఞానేంద్రియాలలో కన్ను ప్రప్రథమమైనది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.
కనుక కన్ను అనగా జ్ఞానము సంపాదించుకున్నటకు ఒక సాధనం. మనం నిజానికి చెప్పాలనుకుంటే కన్ను ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఎలా? రంగు, అది ఏ రంగు? బ్రౌన్. అది ఏంటి? నీలం. ఇది బ్లాక్, ఇది రెడ్, ఇదేమో ఆకుపచ్చ, అదేమో పలానా అనుకొని కన్నుల ద్వారానే చూసి మనము జ్ఞానాన్ని సంపాదిస్తాం. అవునా కదా? ఇప్పుడు ఇది ఉంది, ఇది చూడకుండానే ఇది బ్లాక్ అంటే మీరు ఒప్పుకుంటారు ఏంటి? అదే కన్నులతో చూస్తే ఇది బ్లాక్, అది రెడ్ అంటే నమ్ముతారు. అవునా? ఎలా సంపాదిస్తున్నాం జ్ఞానం? చిన్నపిల్లలు ఆడుకుంటున్నా ఇది ఏ కలర్ అంటే ఆడు నోటికి వచ్చింది ఏదో చెప్తాడు. అలా కుదరదు కదా. అదేంటో స్పష్టంగా ఇది ఎరుపు, రెడ్ అని చెప్తాం. ఎలా వచ్చింది అలా కరెక్ట్గా చెప్పగలిగే జ్ఞానం? కన్నుల ద్వారా చూసాం కాబట్టి. అలాగే కన్నుల ద్వారా చూడడమే కాకుండా, రంగును కనిపెట్టడమే కాకుండా, దాని ఆకారం ఇది ఎలా ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అంతేగాని ఇది గుండ్రంగా ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆకారం బట్టి. బాల్ ఇచ్చారనుకో, ఈ బాల్ ఫోన్ మోడల్లో ఉందంటే మీరు ఎలా నమ్ముతారు? నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఏది ఏ విధమైన ఆకారంలో ఉన్నదో కన్నుల ద్వారానే మన జ్ఞానాన్ని సంపాదిస్తాం. అలాగే పరిమాణం. చూసావా ఇది ఎంత పెద్దది ఉందో? ఎంత పెద్ద ఉందో తెలుసా? ఇది ఆటో అంత ఉంది. ఆటో అంత ఫోనా ఇది? చెప్పండి. కాదు కదా. పరిమాణం ఆటో ఎంత పెద్ద ఉంటుంది? ఇది లారీ పడవలాగా ఉందండి, చాలా పెద్ద పడవ, 1 కిలోమీటర్ పడవ ఉంటుంది ఏమంటే ఎలా? కుదరదు, కళ్ళు ఒప్పుకోవు. ఎందుకంటే అది సెల్ ఫోన్కి సంబంధించిందండి, అది ఏమాత్రం జానడి కూడా ఉండదు అంటారు. పరిమాణమును బట్టి ఈ జ్ఞానమును బట్టి పరిమాణాన్ని, రంగును, ఆకారాన్ని కూడా తెలుసుకుంటాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అవునా? నిజానికి ప్రపంచాన్ని, ఈ లోకాన్ని చూచి చాలా అభిప్రాయాలు కళ్ళ ద్వారానే మనము ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తాం. తెలుసా? పెళ్లి సంబంధం చూసాం అబ్బాయికి. చూసిన తర్వాత మరి మా తల్లిదండ్రులకి నచ్చేసింది. అరే మరి పలానా ఈ టైంలో ముహూర్తం పడ్డది, పెళ్లి చేస్తున్నామని కుర్రోని తీసుకెళ్ళి తాళి కట్టిమట్టి కట్టేస్తాడా? అప్పుడెప్పుడు పాతకాలంలో ఉండేవారేమో కానీ కడతారా? అరే ఎలాగుంది, హైటా లేదా వెయిటా, వైటా, బ్లాకా, ఎత్తుపల్లా, ఏమో కొబ్బరి బొండం లాంటి ముక్క, ఎలా తెలియద్దు నాకు? అరే ఏందిరా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్ప చూసే ఛాన్స్ నీకు ఇవ్వను అంటే ఎలా అవుద్ది? కుదరదు. అరే నేను చెప్తున్నాను కదా, నీకు పెళ్ళి కావాలి కదరా, మంచి పిల్లరా, నువ్వు పెళ్లి చేసుకుంటే అవదు, చేసుకోడు. నేను చూడాలి, అప్పుడు నా అభిప్రాయాన్ని నేను స్థిరపరచుకోవాలి, దానిని బట్టి నేను నడవాలి. అవునా కదా? ఇదంతా దేంతో జరుగుతుంది? వ్యవహారం అంతా కళ్ళతోనే. కనుక సర్వేంద్రియానం నయనం ప్రధానం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆత్మనేత్రాల ద్వారా ముందుగా మనము చూడాలి, సరిపోల్చాలి, అంచనా వేయాలి, ఆత్మీయ అభిప్రాయాల్లోనికి రావాలి. ఆ స్థిరమైన అభిప్రాయము, తీర్మానము ద్వారా అప్పుడు నడక ప్రారంభించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చెప్పాడు మనకు ఆత్మీయ నేత్రాలు ఎంత ప్రాముఖ్యమైనదో. చూడొద్దు, త్వరగా చెప్తాను, చాలా విషయాలు చెప్పాలి కదా. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్నవాడు ఎలా చూస్తామండి? చందమామని క్లియర్గా చూడలేము, వెళ్ళి ఏటు ఉందో, బురద ఉందో, ఎలా ఉందో అది ఎవరికి తెలుసు? చూసామా? మరి అలాంటిది పరలోకం చూసేద్దామంటే ఎలా? పరదేశం చూసేద్దాం, యెరూషలేము, నూతన యెరూషలేము చూసేద్దాం అంటే ఎలా? చూడగలం. ఆత్మీయ నేత్రాలు అందుకేగా దేవుడు ఇచ్చాడు. అందుకే పైనున్న వాటినే వెదకుడి అన్నాడు. వెదకుడు అంటే ముందు చూడాలి కదా. చూసిన తర్వాత మన హృదయంలో ఒక నిశ్చితాభిప్రాయం వస్తుంది. అర్థమైందా? అరే ఇకపై నాకు నచ్చింది అది,
బాగుంది, రోడ్లు బాగున్నాయి, అంత బంగారమేనట, కల్తీ లేదట. అరే ఆ పునాదులు కూడా వజ్రాలేనట, నాకు నచ్చింది. నచ్చితే ఇప్పుడు ఏం చేస్తావు? దానికోసం ఇక్కడ నడుస్తాను, నడక ప్రారంభిస్తాను. ఏంటి ఆ పిల్ల నచ్చితే కదా ఇష్టపడి నడక ప్రారంభిస్తాడు. ఇంకా రోజు ఆ ఇంటి చుట్టే తిరుగుతాడు. ఏంటంటే ముందుగా కనుల ద్వారా చూచిన ప్రతి విషయాన్ని మనసులో పరిశీలించి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు నడక ప్రారంభించినట్లుగానే ఆత్మీయ నేత్రాల ద్వారా దేవుడు మన కొరకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో అయితే ఉంచాడో అవన్నీ ఈ ఆత్మనేత్రాల ద్వారానే చూచిన తర్వాత ఆత్మీయ సంగతులలో ఒక అభిప్రాయానికి వస్తాం. ఆ అభిప్రాయమును బట్టే ఆత్మీయ జీవితంలో నడవడం మనం మొదలెడతాం. ఏమో ప్రతి ఆదివారం ఎందుకు రావాలి? ఎందుకు రావాలేటండి? పరలోకం వెళ్ళాలిగా. అందుకే లోకము మనల్ని అర్థం చేసుకోదు, లోకానికి మనం అర్థము కాము. కానీ లోకం ఏంటో మనకు అర్థమైపోతుంది. మళ్ళీ అర్థమవుతుందా? పిచ్చిగాని పట్టిందా నీకు? ఆదివారం తెల్లవారు వెళ్ళిపోతావు, 2 గంటలకు వస్తావు, శుక్రవారం వెళ్తావు, పాతొక 10 గంటలకు వస్తావు. ఏంటి నీకు అసలు ఏటుంది అక్కడ? ఏటుందేటయ్యా? మేము చూడగలుగుతున్నాం, హల్లెలూయా. మేము చూస్తున్నాం, హల్లెలూయా. చూసాం, మనసులో ఒక తీర్మానానికి వచ్చాం, అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నా, అప్పటి నుంచి నడక ప్రారంభించావు. అవునా? అందుకే ఏం చెప్తుంది లేఖనం? విశ్వాసమును దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ నడుస్తున్నాం. నడక ప్రారంభించాలంటే ముందు చూడాలి అనుకుంటే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండాలి. ఆ ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుడు చూపించే సంగతులు చూచినప్పుడు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి మన తలంపుల ద్వారా యేసును వెంబడించాలని యేసయ్యతో నడక ప్రారంభించినప్పుడు ఆయన మనల్ని చూసి నీ కన్నులు నీ ముసుగు గుండా ఎలా కనబడుతుందట? గువ్వ కన్నుల వలె కనబడుతుంది. అందుకే నువ్వు సుందరివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆదివారం వచ్చేస్తావు, శుక్రవారం వచ్చేస్తావు, తెల్లవారి ప్రార్థనకు వచ్చేస్తావు. ఎందుకు ఈ నడక? అమ్మో అది అసలు అక్కడ ఉంది, మాకు తెలీదా? అందుకే నువ్వు నాకు ఇష్టం, అందుకే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని నీ కోసం నా కోసం ఆయన చెప్పగలుగుతాడు. హల్లెలూయా. ఆయనకు నచ్చేది అవి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం నడవాలి. అందుకే చెప్తున్నాను, ఆయన శూలమ్మితి కన్యక, సంఘ కన్యకలో ప్రతి అంశాన్ని, ప్రతి అంగాన్ని, అంగాంగ వర్ణన చూసి తనకు నచ్చింది ఏదో ఆయన చెప్పేశాడు. ఆ రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకొని ఆ విధంగా మనం జీవిస్తే, ఆ బోధ అంతా తెలుసుకొని నడిస్తే మనం ఆయనకి ఏమవుతామండి? ఆకర్షించబడతాం. ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. నా రాజు నా సౌందర్యాన్ని కోరాలంటే నేను ఎలా ముస్తాబవ్వాలి, ఎలా సౌందర్యవంతురాలుగా ఉండాలో నాకు ఇదిగో పరమగీత గ్రంథాల్లోనూ ఇంకా ఇతర 66 గ్రంథాల్లో అక్కడక్కడ చూపించాడు. అలా భక్తులు కూడా నడిచారు. ఆ భక్తులు నడవడి వారి ప్రవర్తన అదంతా గమనించి నేను నడిచినప్పుడు ఆయనకు నేను చాలా ఇష్టపడతాను, ఆకర్షించబడిపోతాడు ఆయన. నువ్వు లేకుండా ఉండలేని బిడ్డనా అంటాడు ఆయన. హల్లెలూయా. సుందరీవతి అంటాడు ఆయన. చెప్పాను కదా, 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో సుందరీవతి అన్నారు, కానీ దేన్ని బట్టి ఆయనకు నచ్చిందో ఆయన చెప్పలేదు. కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి నువ్వు నాకు దేని బట్టి నచ్చావో తెలుసా, దేని బట్టి నేను ఆకర్షితుడైపోతున్నాను తెలుసా అనుకుంటూ ఒక్కొక్కటి ప్రతి అంగాన్ని తీసుకుని వర్ణిస్తున్నాడు. ఆ వర్ణనలోనే మనకు ఆత్మీయ ఉపదేశం ఉన్నది. ఆ ఆత్మీయ ఉపదేశం ప్రకారముగానే ఈనాటి సంఘ కన్యక సిద్ధపడితే 2వ రాకడలో యేసు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడండి? తీసుకెళ్తాడు, మనల్ని ఏలుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ గువ్వ అనగా పరిశుద్ధత, అవునా? మరియు గువ్వ అనగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా సాదృశ్యమని చెప్పడం జరిగింది. అయితే గువ్వ అనగా పరిశుద్ధత. ఎవరికా పరిశుద్ధత? మనకు పరిశుద్ధమైన నేత్రాలు. అక్కడేమో గువ్వ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు తన కన్నులతో చూచేది, విశ్వాసి పరిశుద్ధమైన కన్నులతో చూచేది. అర్థమైందండి? ఒకే
రీతిగా కనబడుతుంది, ఒకే రీతిగా ఉంటుంది, తేడా రాదు. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని చూసినప్పుడు తనకి ఎలాగైతే ఆ విషయం నాకు కనబడిందో నాకు కూడా సేమ్ అలాగే కనబడుతుంది, తేడా కనబడదు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఉదాహరణగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరదేశును పైనున్న వాటిని చూసేస్తున్నాడండి. లోకంలో ఎవ్వరు చూడట్లేదు. మీ ఆయన గారు అంటారు, పరలోకం ఉంది అక్కడ, వెళ్ళిపోతావా? చాలే. ఈ పాస్టర్ గారులు అందరూ కూడా మీకు అమాయకులు చేసి మోసగిస్తున్నారేమో చూసుకోండి. నరకం ఉందా? పరదేశం ఉందా? నూతన ఎరుసలేం ఉందా? ఏంటి మాట అని వాళ్ళు ఏం చేస్తారనుకుంటే మన నిరీక్షణను, మన ఆత్మీయ నేత్రాలు కళ్ళు తెరిచి చూసిన దాన్ని వారు ఆటంకపరుస్తారు, వారు నమ్మరు. ఎందుకు? వారేమో కంటికి కనిపించేవే నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు కంటికి కనిపించనివి కూడా చూడగలిగే శక్తి వాళ్ళకు లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి ఉందా లేదా? మరి మన కన్నులు కూడా పరిశుద్ధ నేత్రాలు కలిగితే, గువ్వ కన్నులు, గువ్వ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, మన కళ్ళు కూడా గువ్వ, పరిశుద్ధత. ఆయన చూడగలగాలి, ఆయన బిడ్డలమైన మనము కూడా చూడగలగాలి. చూడగలమా? చూడగలం. పౌలు ఏం చెప్పాడో చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఎస్, చాలు చాలు పిల్లారా, చూసారా? దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాట మన కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట, మనుష్య హృదయానికి గోచరము కాలేదట. కానీ 10వ వచనం ఏం చెప్తుంది? మనకైతే, ఓ విశ్వాసులారా, ఆయనకి నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? నీ కన్నులు నా కన్నులు ఎలా అయిపోయాయి అంటే గువ్వ కన్నుల్లో అయిపోయాయి. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న కన్నుల్లాగా మన కన్నులు కూడా పరిశుద్ధంగా మారిపోయాయి. ఆత్మీయ నేత్రాలతో అన్నీ చూడగలుగుతున్నాం, పైనున్న వాటిని చూడగలుగుతున్నాం, అదృశ్యమైన వాటిని చూడగలుగుతున్నాం. మోషే, అబ్రహాము, భక్తులందరూ అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నట్లు స్థిరబుద్ధి గలవారై, హెబ్రీయులకు రాసిన పత్రికలు రాయబడింది. అదృశ్యమైన వాటి చూడగలం అంటే కనిపించినవి మాత్రం మనకు కనిపించేస్తుంటుంది, వాళ్ళకి కనబడదు, మనకు కనిపిస్తుంది. అదే కదా చెప్తున్నాం ఈరోజు వరకు. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, ఏర్పాటు చేసింది, దాచింది అన్నీ మనుష్య హృదయాలకు కనబడదు. మరి ఎవరికి కనబడుతుందండి? మన మనోనేత్రాలకు, మన ఆత్మీయ నేత్రాలకు స్పష్టంగా కనబడుతుంది, వినబడుతుంది, తాకగలుగుతాం, చూడగలుగుతాం. చదవండి 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట వినండి, మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో లీనమైపోయినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు పౌలు ఇక్కడ చెబుతున్నాడు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో లీనమైపోయినప్పుడు, గువ్వ కన్నులు, గువ్వ పరిశుద్ధాత్మ దేవుడు, మన కన్నులు కూడా గువ్వ కన్నుల వలె ఉన్నాయి. గువ్వ పరిశుద్ధత, పరిశుద్ధమైన కళ్ళు ఆయనకు ఉన్నట్టుగా మనకు కూడా వచ్చేసాయి కాబట్టి ఆయనకి నచ్చేసాం, కాబట్టి మనం సుందరంగా కనబడుతున్నాం. అంటే ఆయన దృష్టికి ఒక విషయం ఎలా కనబడుతుందో నా దృష్టి కూడా అలాగే కనబడాలి. తేడా ఏమీ లేదు, భేదం ఏమీ లేదు. ఇక అర్థమవుతుందండి? అందుకనే అప్పుడు చెప్తున్నాడు, దేవుని ఆత్మతో మన ఆత్మ లీనమైపోయినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే ప్రియులారా, మర్మములన్నీ అర్థమైపోద్ది, పరలోకం అర్థమైపోద్ది, నూతన యెరూషలేము అర్థమైపోద్ది, పాతాళం అర్థమైపోద్ది, పరదేశం అర్థమైపోద్ది, దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానాలు అర్థమవుతుంది, నిత్య తీర్పు అర్థమవుతుంది. ఇవన్నీ ఆత్మనేత్రాలతో చూడగలుగుతాం. అవి వాళ్ళకి తెలియదు. ఎందుకు? వారి నేత్రాలు ఇంకా తెరవబడలే, మోయబడి ఉంది. అర్థమైందండి? ఇంకా మరికొన్ని ఆశీర్వాదాల కోసం పౌలు చెప్పాడు. 15వ వచనం చదవండి, అదే 2వ అధ్యాయంలో
కొరింథీయులకు రాసిన పత్రిక 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు, అర్థమైందా? అటు పరిశుద్ధాత్మ నేత్రాలు, ఇటు విశ్వాసి యొక్క పరిశుద్ధమైన నేత్రాలు లీనమైపోయాయి. ఈ ఇద్దరు కలిపి చూస్తే ఒకే ఒక రీతిగానే కనబడుతుంది, రెండుగా కనబడదు. అర్థమవుతుందా? ఇది ఎలా అర్థం అవ్వాలో చెప్తాను. ఆయనకి ఒకలాగా కనబడుతుంది, నాకు ఒకలాగా కనబడుతుంది. అంటే నీకు మాట చెప్తున్నా. ఉదాహరణ అండి, పాస్టమ్ గారి కన్నులు నా కన్నులు లీనమైపోయాయి. ఆవిడ కళ్ళలో నా కళ్ళు, నా కళ్ళల్లో ఆవిడ కళ్ళు, మేమిద్దరం చూసాం. చూసిన తర్వాత ఉదాహరణగా నాది కాదు సైట్ కదా, సైట్ కళ్ళు, ఆవిడ సైట్ లేదు. ఇదిగో ఇది కొన్నాను అన్నాను. అంటే తను కొనిస్తే ఇచ్చారు. ఇది నాకు కళ్ళజోడు లేక ఏం కనబడుతుంది, ఓహో రెండు గల అనుకుంటున్నాను. ఆవిడేమో ఒకటే ఒకటి రెండులా కనబడుతుంది. అలా కనబడకూడదు. ఆవిడికి ఒకటే కనబడితే నాకు కూడా ఎస్. ఇదేంటి గులాబీ కలర్ కొన్నావు? కాదండి, అది రెడ్ అండి. రెడ్డా? గులాబీలా కనబడుతుంది ఏంటి అంటే, తన కంటికేమో ఇది రెడ్, నా కంటికేమో గులాబీ. కాబట్టి తేడా వచ్చింది లేదా? అలా తేడాలు రాదు. పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క ఆత్మ లీనమైపోయినప్పుడు తన దృష్టికి మన దృష్టికి ఏకరీతిగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తేడా కొట్టిందా, నీ దృష్టిలో ఇంకా లోపం ఉంది అన్నమాట. మరలా దాన్ని వివరిస్తాను, చెప్తాను. అరే, యేసు యొక్క రక్తమాంసాలను మనము నెలకొకసారి తీసుకోవాలి, 6 మాసాలకు ఒక్కసారి తీసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలని ఓ ముగ్గురు అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది ఏంటి? అపోస్తులుడైన పౌలు ద్వారా, అపోస్తుల ద్వారా వారు ఆదివారమున రొట్టె విరిచారు. రొట్టె విరవడానికి ప్రత్యేకించి కూడుకున్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు చూచి అలా రాయిస్తే నా దృష్టి ఎలా కనబడుతుంది? ఆదివారం తీసుకోవాలేటండి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి తీసుకొని తప్పే ఉంది అని నేను అనుకుంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దృష్టి నా దృష్టి ఒక్కలాగానే భేదం లేకుండా చూచిందా? లేదా ఆయన చూసినటువంటి దృష్టి వేరు, నేను చూసిన దృష్టి వేరు అయిందా? చెప్పండి. వేరు అయిపోయింది. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవునితో లీనమైపోయినప్పుడు మన కన్నులు ఆయనకి ఎలా కనబడుతుందో అది నాకు కూడా సేమ్ అలాగనే కనబడుతుంది. అందుకే ప్రతి ఆదివారం బల్లారాధన ఏర్పాటు చేశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడు. నాకు కూడా అలా కనబడుతుందంటే నా ఆత్మ, నా కన్నులు ఆయనతో లీనమైంది. హల్లెలూయా. ఇలా చాలా చాలా విషయాల్లో వేరు కాకుండా కరెక్ట్గా భేదాభిప్రాయం లేక ఏకాభిప్రాయం ఒక్కలాగా కనబడుతుంది. అలాంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ సంగతులు అయితే చూస్తున్నాడో మనం కూడా చూసేస్తాం. ఎలా అంటే ఆత్మ వలన అన్నీ చూసేస్తామట. హల్లెలూయా. అరే నీకు ఎలా కనబడుతుందిరా బాబు అంటే, అరే కనబడమేట్రా, నా కన్నులు ఆయన కన్నుల్లో లీనమైపోయిందిగా. అందుకే మనుష్య హృదయానికి గోచరం కాలేదు, ఈ మనుషులకు కనబడదు. దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచాడు, ఏది ఏర్పాటు చేశాడు, ఏది దాచాడో అవి అర్థం కాదు, చూడలేరు వాళ్ళు. మరి చూడలేనప్పుడు మనకైతే అన్నాడు ఆయన, మనకైతే ఎప్పుడు మన కన్నులు, మన ఆత్మీయ నేత్రాలు పరిశుద్ధాత్మ నేత్రాలతో కలిసిపోయినప్పుడు ఆయన ఏదైతే చూస్తున్నాడో అదే మనకు కనబడుతుంది. తేడా ఉండదు. అర్థమవుతుందండి? అలా ఆధ్యాత్మిక పాఠాలు ప్రతి దాంట్లో కూడా ఏకదృష్టి ఆయనకు మనకు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడే మన కన్నులు ఆయనకి చాలా ఇష్టము. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ విధంగా రావడానికే, అలా నడిపించడానికి ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారంటాడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో. అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏమంటాడు ఆయనండి? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. హల్లెలూయా. అర్థమైందండి? నడిపించును. అన్నీ సత్యమే. అతనికి ఎలా కనబడుతుందో మనకు కూడా అలాగనే కనబడాలంతే. దట్స్ ఆల్. అటువంటి కన్నులు సులమ్మితి కన్యకు ఉంది కాబట్టి ఆ కన్నులు ఆకర్షించబడ్డాయి. అబ్బా
ఎంత అందంగా ఉన్నావు అనేసాడు ఆయన. ఇప్పుడు అదే కన్నులు మనకు ఉండాలి. అప్పుడు మనము ఆయన దృష్టికి ఆకర్షించబడతాం. బిడ్డ నువ్వు లేకపోతే ఉండలేంట్రా అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా 16వ వచనం కూడా చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడవని చేతనైనను వివేచింపబడడు. అర్థమైందమ్మా? అర్థమైందా? నువ్వేం చేస్తున్నావో మీ భర్తకి, మీ అత్తకి, మామకి, వీళ్ళు ఎవరు తెలియదు, నువ్వు అర్థం కావు, కానీ వాళ్ళెవరో నీకు అర్థమైపోతారు. హల్లెలూయా. తెలుసా మీకు? అర్థమైందా బాబు? వాళ్ళెవరో మీకు అర్థమైపోద్ది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచిస్తాడట, కానీ అతడు ఎవరి చేతనైనను అర్థం కాడు. మీ తమ్ముడే అంటారు, ఎందుకే అక్క అలా డబ్బులు ఇచ్చేస్తావు సువార్త కానీ, చర్చి కానీ, పుస్తకాలు కానీ? నువ్వు వివేచించుడు అంటే గ్రహించుట, అర్థం చేసుకుంటావు. మనం వాళ్ళకి అర్థం కాము. మనమేమో ఆత్మ సంబంధులు, వాళ్ళేమో లోక సంబంధులు. ఇంకెక్కడండి? వారి కన్నులు మోయబడింది, మన కన్నులు పరిశుద్ధాత్మతో లీనమైపోయింది. హల్లెలూయా. ఇంకా తెరవబడలేదా మీ కన్నులు? చెప్పండి. లీనమైంది నా కన్నులు, చెప్తున్నానుగా. అందుకే చాలా స్పష్టంగా ఎన్నో విషయాలు దేవుడు బైబిల్ చదువుతుంటే, చూపిస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది, సంతోషిస్తాను, ఒక్కోసారి పశ్చాత్తాపడి ఏడుస్తాను. ప్రియులారా, ఇంకా ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. హల్లెలూయా. అర్థమైందమ్మా మీకు? అయ్యా వినండి, పరిశుద్ధాత్మ కన్నులతో మన ఆత్మనేత్రాలు లీనమైపోయినప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏటో తెలుసా? ఇదిగో ఇదొకటి. ఏటట? క్రీస్తు మనస్సు వచ్చేస్తుందట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ కన్నులతో ఒక వ్యక్తిని చూస్తాడో అదే కన్నులతో మనము చూస్తామట. ఇది అర్థం అవడం అంటే యేసయ్య లాంటి మనస్సు కూడా వచ్చేస్తుందట. అంటే ఇదంతా ఈ కన్నులు చూసి ఆయన, అసలు నువ్వు సుందరివి ఎందుకో తెలుసా? ఫస్ట్ చెప్తాను చూడు, నీ కన్నులు అన్నాడు ఆయన. ఆ కన్నులు దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో మన కన్నులు లీనమైపోయినప్పుడు, మన ఆత్మీయ నేత్రాలు పరిశుద్ధాత్మతో లీనమైపోయినప్పుడు మనకు కలిగిన ఆశీర్వాదాలలో ఇదొకటి. ఏటట? మనకు క్రీస్తు మనసు వచ్చేస్తుందట. క్రీస్తు మనసు వచ్చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చూస్తున్నాడో నువ్వు అలాగనే చూస్తావు. ఉదాహరణగా చెప్తాను. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి అంటాడు ఆయన. అది యేసయ్య మనసు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఓకేనా? ఓ బోధకుడా, ఈమెను రాళ్ళతో రువి చంపేస్తాం మేము, ఎందుకంటే ధర్మశాస్త్రానుసారముగా ఈమె వ్యభిచారం చేయొచ్చుండగా దొరికేసింది, వీడిని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తామండి. నువ్వేం చెప్తావు మాకు అని అడిగితే, సరే నేనేం చెప్తానంటే, మీరందరూ కూడా ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయి తీసి ముందు కొట్టండి అన్నాడు. తీరా కొట్టడానికి వెళ్తుంటే నేదో రాస్తున్నారు. తీరా ఎవరు కొట్టకుండా రాళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయారు. నిజానికి ఆ స్త్రీని కొట్టేటటువంటి అర్హుడు, శిక్షించడానికి న్యాయాధిపతి ఆయనే, యేసయ్యే. అమ్మా నీకు ఎవరు శిక్ష వేయలేదా? వేయలేదు తండ్రి. ఇంక ఏదైనా వేయాలంటే నువ్వు వేయడానికి మాత్రం అర్హుడవే, అంతే కదా. కానీ అన్నాడు ఆయన, ఏమన్నాడో తెలుసా? నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక నువ్వు పాపం చేయగలను. అది యేసు మనసు, యేసయ్య మనసు. లోకపు మనసు పట్టుకుని తీసుకొచ్చి ఈడ్చి 10 మందిలో పంచాయతీ పెట్టింది. లోకపు మనసు. యేసయ్య మనసు చూసారా? ఆ మనసు వస్తుంది మన ఆత్మ దేవుని ఆత్మతో లీనమైపోయినప్పుడు. తొందరగా అపార్థం చేసుకోడు, దుష్ప్రచారం చేయడు, మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, క్షమిస్తాడు, ఓదారుస్తాడు, సరిచేస్తాడు. ఎవరి మనస్సు ఇది? యేసయ్య మనసు. అర్థమవుతుందండి? మనమైతే అంటే కొట్టండి ఇలా అంటుండే, రుజువు దొరికిందిగా, సాక్ష్యం దొరికిందిగా. సాక్ష్యం దొరక్కపోయినా వీడికి ఇష్టం ఏంటంటే
సాక్ష్యం దొరకలేదు. వీడి బాధ, వీడి ఇష్టం ఏంటంటే ఆడు దొంగే, ఆడు దుర్మార్గుడే, ఇలా ప్రచారం చేయడానికే ఇష్టం. వీడి మనసు అటువంటిది. యేసయ్య మనస్సు దొరికినా సరే ప్రేమ గలవాడు, సరిచేద్దాం, క్షమిద్దాం అని. ఎంత అద్భుతమైన మనస్సు అండి. అర్థమవుతుందండి? అందుకే ఏమో మాట చెప్తున్నారు యాకోబు రాసిన పత్రికలో, తీర్పు అంటే కనికరమట తీర్పునకు మించి అతిశయపడును. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. అర్థమైంది మీకు? మొదటి అధ్యాయంలో ఉంటుంది. యాకోబు మొదటి అధ్యాయము 13 అనుకుంటున్నాను, చూస్తున్నాను. ఉందా? 2వ అధ్యాయం 13, క్షమించండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరం అయితే అట తీర్పుని మించి అతిశయపడును. హల్లెలూయా! బాబు వినండి, కనికరం అట తీర్పునకు మించి అతిశయపడుతుందట. వింటున్నావా చూసి? జడ్జి గారు కూర్చున్నాడని సింహాసనం మీద, జడ్జి బోన్లో పట్టబడిన ఒక దోషి, జనాలందరూ కూర్చున్నారు, తన ఎదుట తన భర్త కూడా ఉన్నారు. బాగా వినండి, బాగా వినండి. సాక్షులు వచ్చారు, దొంగతనం చేస్తున్నాడు, దొరికిపోయాడా లేదా, సాక్ష్యాలు ఉన్నాయా? అవునండి, మేము చూసాం, ఇదిగో ఫోటోలు, ఇదిగో సీసీ కెమెరా. ఏమయ్యా నువ్వు చేసావా దొంగతనం? ఏమన్నా నువ్వు చేసావా? అవును బాబు చేశాను. సరే, ఇతడు చేసిన నేరానికి, ఇతడు చేసిన పాపానికి యావజ్జీవ కారాగార శిక్ష, లేదంటే ఉరి శిక్ష అనుకోండి వేశారు. అక్కడ నష్టపోయిన వ్యక్తి ఉన్నాడు. మీ ఇంట్లోనేనా? చెప్పు. అవును బాబు. కత్తి కూడా పీక మీద పెట్టాడు బాబు. సరే, కాబట్టి వీడి ప్రాణాలు తీసిన తప్పులేదు. సరే, పలానా 25వ తారీఖు ఊరేసేయండి. ఉదాహరణగా జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంత న్యాయంగా చేశాడండి జడ్జి గారు, తప్పేం లేదు. అప్పుడు తనేమన్నాడు తెలుసా? అయ్యా, తనకు భార్య పిల్లలు ఉన్నారండి, 3 ఆడపిల్లలే, ఇంకా ఇంట్లో ఒక ముసలమ్మ కూడా ఉంది. ఇతను కానీ చనిపోతే పిల్లలందరూ అనాథలు అయిపోతారండి. బాబయ్య దయచేసి క్షమించేయండి అయ్యా, ప్లీజ్ అండి అయ్యా, వద్దు, 4 దెబ్బలు కొట్టేసాను వదిలే కానీ చంపొద్దండి అయ్యా అని నష్టపోయిన వ్యక్తి కనికరించి చెప్పినప్పుడు ఇతను చేసినటువంటి తీర్పునకు మించి తన కనికరమే అతిశయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అది కనికరము చూపుతుంటే. అర్థమైందండి? కనుక దేవుని మనసు అలా ఉంటుంది, దేవుని మనసు అలా ఉంటుంది. ఇలా అందరూ వచ్చి చంపేయండి, చంపేయి, దొరికిసింది, ఇదిగో రుజువు, అవునరా అంటే చంపేయి, రాళ్ళతో చంపేస్తాం. మీరేం చెప్తారు? యేసు ప్రభు వారు చెప్పండి అని అంటే ఆయన అన్నాడు, మీరు కూడా ఒకవేళ ఏ తప్పు చేయలేదన్నవారైతే, ఆమె ఒకరే చేసినట్టు మీరు అంటున్నారు, మీరు ఏ తప్పు చేయలేదంటే మీరు వచ్చి రాయేసి అంటే వారి తప్పులని దేవుడు చూపిస్తున్నాడు, రాసేస్తున్నాడు. అరే ఈమె పెద్ద డాకు దొంగ అనుకున్న, మనం కూడా దొంగలమే, ఈయనకి ఈ విషయాలు తెలిసిపోయింది ఏంటి అని అందరు వెళ్ళిపోయారు. ఈమెకి శిక్షిస్తే నేను కూడా మిమ్మల్ని శిక్షించాలి, రాస్కెల్స్, చెప్పాలి మిమ్మల్ని నేను, తనొక్కరేగా తనతో పాటు మిమ్మల్ని కూడా రేవెట్టాలి మీకు. మీరేమో అనుకుంటున్నారు కనిపించని దొంగలు, ఈమెమో దొరికిన దొంగ. కాబట్టి ఏం చేద్దాం, మాకేం తెలియదు బాబు అని రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఆమె తెలిసిపోయింది, ఏమో ఎవరు శిక్ష వేయలేదా? ఎవరు వేయలేదు ప్రభా, నువ్వు మాత్రం శిక్ష నాకు వేయుటకు నీకు అధికారము ఉంది. అప్పుడు ఏం చేశారు? నిజంగా తీర్పు తీరిస్తే న్యాయమే, అది చంపినా తప్పులేదు, కానీ కనికరము చూపాడు ఆయన. అప్పుడు న్యాయబద్ధమైన తీర్పు తీర్చే దానికంటే, అది ఆ ఘనత కంటే కనికరము చూపటం వల్ల తీర్పునకు మించి అతిశయపడును. అది యేసయ్య మనసు. అర్థమైందా? ఇదంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వెలి చూపును బట్టి
తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. ఆ మనసు యేసయ్యకు ఉంది. ఆ మనసు వచ్చేస్తుందట మనకు. ఎప్పుడు? మన ఆత్మీయ నేత్రాలు పరిశుద్ధాత్మ నేత్రాలతో కలిసిపోయినప్పుడు. ఇదిగో ఈ లక్షణాలు కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని ఆశీర్వాదాలు మనకు వచ్చేస్తాయి. అర్థమైందండి? అర్థం కాలేదా? అదృశ్యమైన వాటిని చూసేస్తాము. పరిశుద్ధాత్మ దేవునికి మన దృష్టికి ఏమాత్రం తేడా లేకుండా ఏక దృష్టితో చూడగలుగుతాం. యేసయ్య లాంటి మనసు వచ్చేస్తుంది. మనమేమో ఎవరికి అర్థం కాము, మనకు అందరూ అర్థమైపోతుంటారు. రాబోయినవి సిద్ధపరిచేవి ఉన్న వాటి కొరకు బ్రతకడం నడక ప్రారంభించేస్తాం. ఎన్ని ఆశీర్వాదాలు! అందుకే ఆ కన్నులు చూసి నువ్వు సుందరివి అనేశాడు. ప్రార్థన చేద్దాం. తల వంచండి.